హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామా హ్యాండ్మేడ్ కలెక్షన్స్. నేను ఈరోజు అయితే బ్యూటిఫుల్ శారీ ట్యాజిల్తో అయితే మీ ముందుకు వచ్చానండి. చూడండి, గ్రాండ్గా అనిపిస్తుంది ఈ డిజైను. కాకపోతే మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ముందే ట్యాజిల్ అయితే చేసి పెట్టుకున్నానండి. మీకు ట్యాజిల్ చేయడం రాలేదు అని అంటే ఒకసారి వీడియో చేయడం చూపించమంటే ఒకసారి నేను చేశానండి. నేను ఫస్ట్ ట్యాజిల్ వచ్చేసి అలా పెట్టేసుకోవాలి. ఇంకొకటి 2 బీడ్స్ పెట్టుకున్న తర్వాత ఆ స్క్వేర్కి మనం పెట్టుకున్నాం కదా ట్యాజిల్, అది పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకటి బీడ్ పెట్టేసుకొని అక్కడ నాట్ వేసేసుకోవాలి. అది జరగకుండా వేసుకోవాలి. ఇంకొక బీడు అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ది అలా అది ఆ హోల్లో పెట్టేసుకుని, అదిగోండి హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో పెట్టేసుకొని అందులో మళ్ళీ ఒక చిన్న బీడు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అది బ్యాక్ రావాలి. చూడండి ఒకసారి, శారీకి రావాలి. కొంచెం స్లోగా అనుకోండి. దారం ఎప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే దారం చిన్నగా పెట్టుకొని చెయ్యండి. అలా ముడి వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్, ఫస్ట్ ఒక బీడు వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇంకొక బీడు కూడా పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఎల్లో ట్యాజిల్. దీంట్లో శారీలో ఎల్లో లేదు, కానీ వాళ్ళు కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఎల్లో కుట్టించుకుంటా అని చెప్పేసి అన్నందుకు ఎల్లో పెట్టమని చెప్పారు వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి కలర్ కాంబినేషన్ అట్లా పింక్ ఎల్లో కలిపి పెట్టినాను నేను. అది అక్కడికి ఎండ్. మ్యాక్సిమం 1.5 ఇంచ్ వరకు గ్యాప్ అనేది, 1.5-2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉంటేనే నీట్గా కనిపిస్తుంది ఆ డిజైన్ వచ్చేసి. దగ్గరగా పెట్టుకుంటే డిజైన్ అనేది కనిపించదు. అదిగో చూడండి, మ్యాక్సిమం 1.5-2 ఇంచెస్ వరకు నేను గ్యాప్ అయితే పెట్టానండి. అలా పెట్టుకుంటేనే మీకు డిజైన్ లుక్ అనేది కనిపిస్తుంది. అదిగో చూడండి, చాలా బాగా అనిపించిందండి. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.